మొదటి కొరింథీ 15:3-4 మనం చూస్తే అక్కడ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేపబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కోసము? మన పాపముల కోసం, సర్వలోక మానవాళి పాపముల కోసము బలియాగము చేయబడింది. ఎవరు అనంటే యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం పోవాలంటే, పాపం పరిహరింపబడాలంటే ఏదో ఒక రక్తము చిందిస్తా ఉన్నారు లోకంలో. పాపం చేయడము, రక్తం చిందించడము, బలి అర్పించడము, అయ్యా నా పాపలు క్షమించు అని చెప్పి ప్రాధేయపడము, ఇదే జరుగుతుంది. అయితే యేసయ్య అనుకున్నాడు, ఇట్లా కాదు, మీ అందరి పాపాన్ని నేను ఒక్కసారి తీసేస్తా అనుకొని ఆ యేసయ్య మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, నీవు నేను పొందవలసిన శిక్షను, మరణమును ప్రతిదీ కూడా ఆయన భరించుకున్నాడు. మన పాప భారం మోసాడు, శాపం మోసాడు, శాపం తొలగించాడు, బంధకాలు విడిపించాడు, కట్లు తెంపేశాడు, సంఖ్యల నుంచి విడిపించి మరణ శాసనమును కొట్టివేసి ఆయన మనకు బదులుగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి.